భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు. సిఈసిగా పదవీ విరమణ చేసిన రాజీవ్ కుమార్ స్థానంలో నూతన సిఈసిగా జ్ఞానేష్ కుమార్ ఈరోజు ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. జ్ఞానేష్ కుమార్ 2029 వరకు పదవిలో కొనసాగనున్నారు. మరిన్ని వివరాలు. సిఈసి పదవిని చేపట్టిన జ్ఞానేష్ కుమార్ కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గత ఏడాది మార్చి నుంచి ఎన్నికల కమిషనర్గా పనిచేశారు జ్ఞానేష్ కుమార్. ఐఐటి కాన్పూర్లో సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ ఫైనాన్స్ కూడా చదివారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అభ్యసించారు. కేరళలో ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో సేవలందించారు. కేంద్ర సర్వీసుల్లో పార్లమెంటరీ వ్యవహారాలు, రక్షణ సహా వివిధ మంత్రిత్వ శాఖలలో కార్యదర్శిగా కూడా పనిచేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో 5 ఏళ్లు పనిచేశారు. మొదట 2016 మే నుంచి 2018 సెప్టెంబర్ వరకు జాయింట్ సెక్రటరీగా, తర్వాత 2018 సెప్టెంబర్ నుంచి 2021 ఏప్రిల్ వరకు అదనపు సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2022 మే నుంచి అమిత్ షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. గత ఏడాది జనవరిలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో జ్ఞానేష్ కుమార్ కీలక పాత్ర వహించారు. న్యూఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్కు ఈ సందర్భంగా ఈసీ కమిషనర్లు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ మీడియా ద్వారా ఓటర్లకు సందేశం ఇచ్చారు. దేశ సేవలో మొదటి అడుగు ఓటు వేయడం అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లతో కలిసి నడుస్తుందని సిఈసి తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటు హక్కు కోసం తప్పక తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. First step for national building is voting. Therefore, every citizen of India who has completed 18 years of age should become an elector and should always vote. In accordance with the Constitution of India, electoral laws, rules and instructions issued therein, the Election Commission of India was, is and will always be with the voters. సిఈసిగా నియామకమైన జ్ఞానేష్ కుమార్ ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను, వచ్చే ఏడాది బెంగాల్, అస్సాం, తమిళనాడు ఎన్నికలను పర్యవేక్షిస్తారు. అలాగే తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఒకవేళ జమిలీ ఎన్నికలకు వెళితే జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇవి జరగనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.